శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. మనిషి మనం అందరం దేన్ని శాశ్వతం అనుకొని సుఖసారం అనుకొని ప్రీతి పెంచుకుంటున్నామో ఆ జీవితంపై జగద్గురువులైనటువంటి శంకరాచార్యులు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. మానవ శ్రేయస్సుకు ఉపయుక్తమైనటువంటి ఉపదేశాలన్నిటినీ కూడా అమృత గుళికలుగా భజగోవింద స్తోత్రం ద్వారా అందజేశారు. చాలా చిన్న చిన్న పదాలతో చిన్న చిన్న శ్లోకాలలో అనల్పమైనటువంటి బోధసారాన్ని జోడించారు కదా ఆయన. లౌకికమైన లంపటంలో కూరుకుపోయి ఈ లోకంలో స్థిరంగా మనం ఉండిపోతాము, బతికేస్తామన్న పిచ్చి భ్రమలతో ఎన్నో ప్రణాళికలు రచించుకుంటూ మూర్ఖులుగా మసలుకుంటున్నటువంటి మనందరికీ కూడా ఆయన కొరడా దెబ్బలుగా భజగోవిందం రూపంలో హెచ్చరికలు చేశారు. కొన్నాళ్ళు యాత్రికుల్లా గడపడానికి ఈ లోకంలో అడుగుపెట్టామన్న సత్యాన్ని మరిచిపోయి స్థిరపడిపోతామని చెప్పి అనుకుంటూ ఆస్తులు కూడబెట్టుకునేందుకు తాపత్రయపడిపోతున్నాం. మనం వెళ్ళిపోయే రోజు ఒకటి వస్తుందని తెలుసుకోలేకపోతున్నాం అనేటువంటి విషయాన్ని ఆయన మనకి గుర్తు చేస్తున్నారు. కష్టంగా ఉన్న ఈ కఠోర సత్యంతో మన కళ్ళు తెరిపిస్తూ ఆయన ఒక శ్లోకం చెప్పారు. నళినీ దళగత జలమతి తరళం, నళినీ దళగత జలమతి తరళం, తద్వజ్జీవితం అతిశయ చపలం, తద్వజ్జీవితం అతిశయ చపలం, విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం, విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం, లోకం శోకహతం చ సమస్తం, భజ గోవిందం భజ గోవిందం అంటున్నారు ఆదిశంకరుడు. ముందరి రెండు శ్లోకాల్లో ధనానికి స్త్రీకి మానవుడు ఎంత దూరంగా ఉండాలి అని చెప్పిన ఆదిశంకరులు ఈ శ్లోకంలో మన జీవితం ఎంత తాత్కాలికమైందో చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మరలా మనం గుర్తు చేసుకుందాం. ఏంటంటే అమ్మవారికి అనుంగుపుత్రుడుగా నిత్యము అమ్మవారి యొక్క ఆరాధనలో ఉన్నటువంటి ఆదిశంకరులు ఆ తల్లికి ప్రతిరూపాలైనటువంటి స్త్రీలను అఘోరపరుస్తూ వారికి దూరంగా ఉండండి అని హెచ్చరిస్తున్నారని మనం అనుకోకూడదు. ఇక్కడ తరచి చూస్తే స్త్రీల కన్నా కూడా పురుషులకు నిగ్రహం తక్కువ, ఇంద్రియ లోలత్వం ఎక్కువ. అటువంటి పురుషులు లేదా స్త్రీలకైనా సరే కామవాంఛలు అధికంగా కనుక ఉంటే నిగ్రహంతో ఉండండి, ధర్మబద్ధమైనటువంటి నియమబద్ధమైనటువంటి గృహస్థాశ్రమంలో మాత్రమే మీరు ఉండండి అని చెప్తున్నారు. కామవాంఛలకు దూరంగా ఉండండి అనే భావంతో స్త్రీకి దూరంగా ఉండండి, ధనానికి దూరంగా ఉండండి అని అందరినీ ఆయన హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకంలో మన జీవితం ఎంత తాత్కాలికమైందో చెప్తున్నారని అనుకున్నాం కదా. జీవితం అనేది తామరాకు మీద నీటి బొట్టు లాంటిది అంటున్నారు. నళినీ దళగత జలమతి తరళం అని. నళినీ దళగత జలమతి తరళం, అది తామరాకు మీద నీటి బొట్టు లాంటిది మన జీవితం. మనం గమనించి చూస్తే తామరాకు మీద ఉన్నంతసేపు ఆ మెరుపు ఉంటుంది, దానికి ఆ కదలిక అదంతా కూడా తాత్కాలికం. అది కనుక నీటిలో పడిపోయిందా ఆ బిందువు అనేటువంటిది, అంటే నీటితో మమేకం కాకుండా తడిసిపోకుండా నిర్మలంగా తేలియాడుతుంది. అది తామరాకు మీద నీటి బొట్టు అని చెప్పి మనకి వేదాంతంలో బోధించబడుతూ వచ్చింది. కానీ ఒక్కసారి గనక అది ఆ బిందువు అనేటువంటిది నీటిలో జారిందే అంటే దాంతో కలిసిపోతుంది. అంటే చూచాయిగా శంకరుల వారు ఈ శ్లోకంలో అద్వైత తత్వాన్ని బోధిస్తున్నారు.
తామరాకు మీద ఆ నీటి బొట్టు అలా ఎంతసేపని ఉంటుంది, మళ్ళీ తన చుట్టూ ఉన్న అంతులేని జల సముదాయంలో కలిసిపోతుంది అన్నారు. అది అద్వైత సిద్ధాంతానికి పునాది. తద్వజ్జీవితం అతిశయ చపలం, చపలమైనటువంటి, తాత్కాలికమైనటువంటి, చంచలమైనటువంటిది అంటున్నారు. అలా మన జీవితం అనేటువంటిది ఉంది, నీటి బొట్టులా ఉంది, తామరాకు మీద నీటి బొట్టులాగా. అంత తాత్కాలికమైనటువంటి ఈ జీవితం ఏమైనా సుఖ సంతోషాలకు నిలయమా? ఒక్కసారి మన జీవితంలోకి మనం నిష్పక్షపాతంగా తొంగి చూసుకుంటే మనం పొందిన సుఖాలు ఆనందాల కన్నా అనుభవించినటువంటి కష్టాలు నష్టాలు వ్యధలే ఎక్కువగా ఉంటాయి. సుఖమనే దాన్ని మరుగున పరుస్తూ కష్టాలు వ్యధలు అనేటువంటి గుర్తుకొస్తూ ఉంటాయి. రోగాలు, శోకాలు, మోసాలు, ఎన్నో రకాల కష్టాలు ఇవన్నీ కూడా జీవితాన్ని చుట్టుముట్టి ఉంటాయి కదా. అందువల్ల బతుకు ఎంత తాత్కాలికమైందో చపలమైందో తెలుసుకోమని ఈ శ్లోకం ద్వారా ఆయన మనని హెచ్చరిస్తున్నారు. వాస్తవం ఏంటో తెలుసుకోమని మనని మేలుకొలుపుతున్నారు. మనం అనవసరంగా ఈ జీవితంపై పెంచుకుంటున్న మమకారం, ఈ శరీర సుఖాల కోసం పడుతున్న తాపత్రయం తగ్గించుకోమని హితోక్తిది. ఏ సుఖము శాశ్వతం కాదని, ఏ కష్టము కలకాలం ఉండదని మన మనస్సు అర్థం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉద్వేగానికి లోనవ్వం. అందుకే రామకృష్ణులు చెప్తూ ఉండేవారు, ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం చేసుకోండి అని. మరణించాక చేసేదేమీ లేదు కదా. స్వగ్రామం నుంచి, అంటే మనం పుట్టినటువంటి గ్రామం నుంచి ఏదో ఒక కార్యార్థం, ఉద్యోగం కోసమో దేనికోసమో సమీప నగరానికి వచ్చినట్లుగా ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించడానికి ఈ లోకంలోకి వస్తాం. ఉదాహరణకి ఒక యజమానికి ఒక పెద్ద తోట ఉంటుంది. ఆ తోటను చూడడానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంట పెట్టుకుని ఇది మా తోట, ఇది మా తోటకం అని వనమంతా చూపిస్తాడు. అదే ఏదైనా పొరపాటు జరిగితే ఆ యజమాని ఏం చేస్తాడు? తోటమాలిని పని నుంచి తొలగించేస్తాడు. వాడి పెట్టి కూడా వాడిని తీసుకొనివ్వడు. అందువల్ల ఈ లోకం అనేటువంటి దానికి ఏదో కార్యార్థం, ఏదో కర్మఫలాన్ని అనుభవించడం కోసం వచ్చి మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళమే. మన స్వగ్రామం, మన పుట్టుక స్థలం ఏదో అక్కడికి వెళ్ళాలి. నాది నాది అనుకున్నది ఏది కూడా మనది కాదు అనేటువంటి ఆ జ్ఞానంలో ఎప్పుడు కూడా మనం ఉండాలి. దీనికి ఒక అద్భుతమైనటువంటి ఆ కథను రామకృష్ణ పరమహంస చెప్పారు. అది మనం ఇక్కడ తెలుసుకుందాం. ఆయన అంటారనమాట, నేను నాది అనేది అజ్ఞానం. నిజమైన జ్ఞానం కలిగితే భగవంతుడే సర్వం చేస్తున్నాడని, నిజానికి అతడే మన సొంతవాడని, ఈ వస్తువాహనాలు, బంధువులు ఇవన్నీ కూడా ఆ భగవంతుడి చెందినవేనని తెలుస్తుంది అంటారాయన. అజ్ఞానం వల్ల అంతా నా వల్లే జరుగుతుంది, నేనే చేస్తున్నాను, ఇవన్నీ కూడా నావే, ఈ సిరి సంపదలు, బంధుమిత్రులు ఇవన్నీ శాశ్వతం అనేటువంటి భ్రమలో, భావనలో బతికేస్తూ ఉంటాం అనేటువంటి విషయాన్ని తెలియచెప్పడానికి ఆయన ఒక కథ చెప్పారు. ఒక గురువు గారు తన శిష్యునికి ఇదంతా బోధించి, నాయన ఈ ప్రపంచంలో నీదనేది ఏదీ లేదు, అంత అశాశ్వతం, అందువల్ల వీటన్నిటి యందు మమకారం వదిలేసి నాతో రా పోదామని చెప్తాట ఆ గురువు. అప్పుడు ఆ శిష్యుడు అంటాడు, స్వామి, నా తల్లి, తండ్రి, భార్య నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు, వారిని ఎలా వదిలిపెట్టి రాగలను అని ప్రశ్నించాట. గురువుగారు వెంటనే, నాయన నువ్వు చెప్పింది నిజమే, కానీ ఈ ప్రేమలో నేను నాది అనే భ్రాంతి ఉంది, ఆ భ్రాంతి నీ మనస్సు వల్ల నీకు కలుగుతోంది. సరే, నీకు ఒక కిటుకు చెప్తాను విను. అది చేస్తే నీ వాళ్ళు అనుకునే వాళ్ళు నిన్ను ఎంతవరకు ప్రేమిస్తున్నారో నీకు అర్థమవుతుందని చెప్పి శిష్యుడికి ఒక మాత్ర ఇస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళి మాత్ర వేసుకో. దాని ప్రభావం వల్ల నువ్వు చచ్చినట్లుగా పడి ఉంటావు, కానీ నీ చుట్టూ జరుగుతుందంతా కూడా నీకు తెలుస్తూనే ఉంటుంది. ఎవరు ఏమి మాట్లాడుతున్నా నీకు వినబడుతుంది. నేను కూడా ఆ సమయంలో మీ ఇంటికి వస్తాను, భయపడకని చెప్పి పంపించట. శిష్యుడు గురువు చెప్పినట్లుగానే చేసి ఒక శవంలాగా పడిపోన్నాడు. ఇల్లంతా ఏడుపులతో, పెడబొబ్బలతో నిండిపోయింది. అతడి తల్లి, భార్య, దగ్గర బంధువులు చాలా రోధిస్తున్నారు. ఇంతలో అక్కడికి గురువుగారు ఒక బ్రాహ్మణుడు వేషంలో వచ్చి, అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైందని ప్రశ్నించాడు.
అయ్యా నా కొడుకు చనిపోయాడు అని తల్లి ఏడుస్తూ బదులు చెప్పింది. అప్పుడు ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి గురువుగారు అతని నాడిని పరీక్షిస్తున్నట్టుగా అతని చేయి పట్టుకుని చూసి, భయం లేదు, అతను బతికే ఉన్నాడు, ఇది ఒక రకమైన జబ్బు, ఈ జబ్బుకు నా దగ్గర ఒక మందు ఉంది అని తన సంచిలోంచి ఒక మాత్రను బయటకు తీశాడు. అందరూ చాలా సంతోషించారు. భగవంతుడే మీ రూపంలో వచ్చినట్టున్నాడు స్వామి, ఏం చేయాలో చెప్పండి అన్నాడు. ఆయన అంటున్నారు, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మందు ఉందని చెప్పాను కానీ అసలు విషయం ఏంటంటే ఈ మందు నీళ్లల్లో వేసి కరిగించి ఎవరో ఒకరు కొంచెం తాగి మిగిలింది ఈ రోగికి ఇవ్వాలి. దానివల్ల రోగి బతికి బయటపడతాడు, కానీ ముందు తాగిన వాడు మాత్రం మరణిస్తాడు. మీలో ఆయన్ని అమితంగా ప్రేమించేటువంటి తల్లి భార్య కనిపిస్తున్నారు, మీలో ఎవరో ఒకరు వచ్చి మందు తాగడానికి చూడండి, మీకు అభ్యంతరం లేదు కదా, మీకు ఆయన అంటే చాలా ప్రేమ కదా అంటాడు. ఈ మాటలు వినగానే ఇల్లంతా నిశ్శబ్దమైపోతుంది. అతని తల్లి అంటుంది, నాయనా మాది చాలా పెద్ద కుటుంబం, నేను చచ్చిపోతే ఈ సంసారాన్ని చక్కదిద్దే వాళ్ళు ఎవరున్నారు అని సందేహిస్తున్నాను, అంతేకాని నాకు నా కొడుకు మీద ప్రేమ లేక కాదు అని పక్కకి వెళ్ళిపోతుంది. తర్వాత అప్పటి వరకు విపరీతంగా ఏడుస్తున్నటువంటి ఆ భార్య దగ్గరికి వెళ్తాడాయన. ఆమంటుంది, అయ్యా మానవులంతా చివరకు ఏ దారి పడతారో ఆ దారే నా భర్త కూడా ఇప్పుడు పట్టాడు, నాకు 2 పసిపిల్లలు ఉన్నారు, నేను పోతే వాళ్ళని ఎవరు పోషించి పెద్ద చేస్తారు అంది. ఈ మాటలన్నీ శిష్యుడు వింటున్నాడు. చనిపోయి పడినట్టుగా ఉన్నాడు కానీ అతనికి అన్నీ వినిపిస్తానని గురువుగారు చెప్పారు కదా. ఈలోగా అతను మింగినటువంటి మాత్ర ప్రభావం తగ్గిపోయింది, లేచాడు. తన వాళ్ళు అనుకునేవాళ్ళు నిజంగా తన వాళ్ళు కారణం అతనికి తెలిసి వచ్చింది. దిగ్గున మంచం నుంచి లేచి కూర్చుని కిందకి వచ్చి గురువుగారికి నమస్కరించి, స్వామి పదండి మనం ఇక వెడదాం, నేను మిమ్మల్ని అనుసరిస్తున్నానని గురువు వెంట నడవసాగాడు. అప్పుడు గురువుగారు అన్నారు, నాయన నీ వాడని చెప్పుకునేవాడు నిజంగా ఒకడు ఉన్నాడయ్యా. ఎవరు స్వామి అంటే అతడే భగవంతుడు అన్నాడు. కాబట్టి మానవుడు పరమాత్ముడు ఒక్కడే తన వాడని నమ్మి ఆయన పాదపద్మాలందు భక్తి ఏ విధంగా కలుగుతుందో తెలుసుకుని ఆ విధంగా నడుచుకోవాలి. ఈ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కూడా 3 నాళ్ళ ముచ్చటే అని ఆయన చెప్పడం జరిగింది. అలా అని సంసారాన్ని తను నమ్ముకున్న వాళ్ళందరినీ వదిలేసి సన్యాసం స్వీకరించమని చెప్పటం లేదు ఆదిశంకరులు కానీ రామకృష్ణ పరమహంస కానీ. వాస్తవం అనేటువంటి ఏదో నువ్వు గుర్తించి నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తూ బాధ్యతాయుతంగా ఉంటూ నువ్వు వీళ్ళే శాశ్వతము నేను శాశ్వతం అనేటువంటి భ్రమలో పడకు అంటున్నారు. అలా భ్రమలో ఉన్నంత వరకు కూడా మనకు వ్యాధే మిగులుతుంది. నువ్వు నిస్వార్థంగా నీ కర్మలు నువ్వు చెయ్యి, అదేవిధంగా నిజాయితీగా నీ వారి కోసం నువ్వు శ్రమించు, వారికి సరైనటువంటి మార్గం వేయి, ఎందుకంటే నిన్ను నమ్ముకుని ఉన్నవాళ్ళు కాబట్టి. కానీ నువ్వు మాత్రం ఆ బంధనాలలో నువ్వు నీ అంతటా సంకెళ్ళు బిగించుకోకు అని ఆయన మనని హెచ్చరించడం జరిగింది. ఇంకా మనం దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అని ఆదిశంకరులు చెప్తూ ఆయన ఏమని హెచ్చరిస్తున్నారంటే, నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవిత మతిశయ చపలం విద్ధి వ్యాధభిమాన గ్రస్తం లోకం శోకహతం చ సమస్తం భజ గోవిందం భజ గోవిందం అంటున్నారు ఆదిశంకరాచార్యులు. తామరాకుపై ఉన్న నీటి బిందువుల మనిషి జీవితం కూడా అతి చంచలమైనది. బిందు వంటి బతుకు చిటికలోన చితుకు అన్నాడు ఆ మహాకవి కదా. ఈ సత్యాన్ని గుర్తెరుగక లోకంలో మనుషులు రోగాలతో బాధపడుతున్న, చాలా వ్యధల్లో కూరుకుని ఉన్న, దుఃఖంలో మునిగి ఉన్న దేహాభిమానాన్ని మాత్రం విడుకున్నారు అంటారాయన. ఈ విధమైన ప్రవర్తన వల్ల మనిషికి శాశ్వత సుఖమే లేదని తెలుసుకోమంటున్నారు. అయితే
అయితే ఈ సత్యం మనల్ని నిరాశలోకి నెట్టేసినందుకు చెప్పింది కాదు. వాస్తవం ఏంటో తెలుసుకుని మసలు కొమ్మని చేస్తున్న హితవు మేలుకొలుపు అని మనం బాగా అర్థం చేసుకోవాలి. పుత్రమిత్ర బాంధవులంతా కూడా సహచరులే కానీ శాశ్వతం కాదని, ఇల్లు వాకిలి ఆస్తి అంతస్తులంతా మనం అద్దెకు తీసుకున్న వసతి సౌకర్యాలే కానీ వాటికి మనం సంపూర్ణ యజమానులం కాదని, వెంట వచ్చేవి కావని గుర్తుంచుకోవాలంటారు ఆయన. ఈ మర్మం తెలియకే మనలో చాలామంది జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటున్నారు అంటారు. ఆధునిక సమాజంలో తీరిక లేని వ్యవహారాలు మనల్ని మరింత అహంకారపూర్తిని చేస్తున్నాయి కదా. మనం లేకపోతే ఇల్లు ఏమైపోతుంది, పిల్లలు ఏమైపోతారు, భార్య ఏమైపోతుంది అనేటువంటి ఆందోళనలో ఉంటూ ఉంటాం. భార్య కాకపోతే భర్త. మనకి వెనకటికి పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు, మొగుడే పరమేశ్వరుడు, ఇల్లే కైలాసం, పిల్లలే సర్వస్వం అని ఒక రకమైనటువంటి ఒక సాలెగూడలా ఏర్పాటు చేసుకుని అందులో ఉండిపోయింది స్త్రీ అని. అలాగే పురుషులు కూడా ఈ కుటుంబానికి అంతటికీ కూడా నేనే నాథుణ్ణి, నేను లేకపోతే వీళ్ళంతా ఏమైపోతారు అని. నిజమే, ఒక కుటుంబం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ రకమైనటువంటి మమకారము ఆప్యాయత వీటన్నిటితోటి ఉండాలి. కానీ అవే శాశ్వతం అని చెప్పి మనం ఒక భ్రమలో ఉండకూడదు అని. ఎందుకంటే మనం లేకపోతే ఈ ప్రపంచం స్తంభించిపోతుందేమో అనేటువంటి ఈ భ్రమని మనం కలిగి ఉండడం సమంజసమైనటువంటి కాదు. ఎందుకంటే నిజానికి ఈ లోకంలో ఏ ఒక్కరి అవసరము లేదు, లోకానికి ఏ ఒక్కరి అవసరం లేదు. మనం కాకపోతే ఇంకొకరు ఆ పాత్రను పోషిస్తూనే ఉంటారు, అది కుటుంబమైనా సరే సమాజమైనా సరే. అందుకే కాళహస్తీశ్వర శతకంలో దుర్జటి మహాకవి చక్కటి పద్యం చెప్పారాయన. తరగల్ పిప్పల పత్రముల్ మెరుగుటద్దంబుల్ మరుద్దీపముల్ కరికర్ణాంతపులండ మాముల తతుల్ ఖద్యోత కీట ప్రభల్ సురవీధి లిఖితాక్షరంబులసూల్ జ్యోత్స్యాప పిండముల్ సిరులందేల మదాంధులౌదురు జనులు శ్రీకాళహస్తీశ్వర అని. అంటే ఈ ప్రాణాలు నీటి అలల్లా, రావి ఆకుల్లా, మెరుపులతో చేసిన అద్దంలా, గాలిలో పెట్టిన దీపంలా, ఏనుగుల చెవుల కొనల్లా, ఎండమావుల్లా, మినుగురు పురుగుల కాంతుల్లా, ఆకాశంలో ఉన్న నక్షత్రాల్లా భ్రాంతిచే కల్పించబడుతూ ఉంటాయి అంటారు ఆయన. అవన్నీ అవాస్తవాలు, క్షణికాలు, చంచలాలు. ఇక సంపదలు మంచునీటి బిందువు లాంటివి అని. ఎప్పుడు కరిగిపోతాయో ఎప్పుడు ఎలా తరిగిపోతాయో తెలియదు. మరి మనుషులు వాటిల్లో మునిగి ఎందుకలా మదంతో కన్ను మిన్ను కానని అంధుల్లా అజ్ఞానుల్లా ప్రవర్తిస్తున్నారో నేను చెప్పలేకపోతున్నాను అంటూ ఆ కాళహస్తీశ్వరుడు ముందు ఈ ధూర్జటి మహాకవి వాపోతాడు. వయసు మీద పడినా మనలో చాలామందికి ఈ భ్రమడు తొలగకపోవడం బాధాకరం కదా అని చెప్పి ఆయన ఆ ఈశ్వరుని దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటాడు. అయితే ఇంకొక కోణంలో కొంతమంది యొక్క వాదన ఉంటుంది. ఈ జీవితం 3 నాళ్ళ ముచ్చటే కదా, అంత మాత్రానికి వీటిని ఏమి అనుభవించకుండా వృధాగా గడిపేయడం ఎందుకు? ఈ తనివి తీరా సుఖ సంపదల్లో తేలిపోకుండా, సంబరాలు చేసుకోకుండా, హాయిగా గడిపేయకుండా ఎందుకు ఇలాగా భగవత్ చింతన, భగవత్ నామము లేదా ఆధ్యాత్మిక మార్గము ఇవన్నీ అవసరమా అని చెప్పి వితండవాదం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ వాళ్ళైనా సరే ఆలోచించాల్సినటువంటి ఒకటి ఉంది. ఈ భౌతిక సుఖాకాంక్ష అంత తొందరగా వదిలేటువంటి కాదు కదా, ఎంత తీర్చుకున్నా మరింత కావాలనిపిస్తుంది. ఒకదాన్ని మించి మరొకటి వెయ్యింతలు వెర్రెక్కిస్తూ ఉంటుంది కదా. చివరకు ఆ మనస్సు ఆ విషయవాసన రంగులో మునిగి ముద్దైపోతుంది. అదే సంస్కారాలతో కోరికల పుట్టతో మరో జన్మ ఎత్తుతూ ఉంటుంది. నెయ్యితో నిప్పును ఆర్పడం ఎంత అమాయకత్వమో, కోరికలు తీర్చుకోవడం కోసం వాటిని సంతృప్తి పరచాలనుకోవడం కూడా అంతే అమాయకత్వం కదా. ఈ చిన్న జీవితంలో ఇతర జీవుల్లా మనిషి కూడా సుఖలాలసతో దేహాభిమానానికే పరిమితమైతే కొడుకు యవ్వనాన్ని తీసుకుని అనుభవించిన సంతృప్తి చెందని యయాతి మహారాజులా మిగిలిపోతాం. ఈ యయాతి మహారాజు యొక్క కథ మనకి భాగవతంలో వస్తుంది. ఆయనకి అకాల వృద్ధాప్యం అనేటువంటి వచ్చినప్పుడు శాపవశాత్తు
ఆ వృద్ధాప్యంలోకి అతను అడుగు పెట్టాల్సి వచ్చినప్పుడు కొడుకులను అడుగుతాడు, నా ముసలితనం తీసుకుని మీ యవ్వనం ఎవరైనా నాకు ఇస్తారా అని. అయితే చివరి కొడుకు మాత్రమే నేను తీసుకుంటాను ఆ వృద్ధాప్యం, మీరు నా యవ్వనాన్ని తీసుకోండి అంటాడు. ఆ కొడుకు యొక్క యవ్వనాన్ని తీసుకుని కూడా అతని యొక్క భోగలాలసత అనేటువంటి తీరదు. ఎంత అనుభవించినా ఇంకా అనుభవించాలనేటువంటి తాపత్రయమే ఉంటుంది. భాగవతంలో ఈ కథ చెప్పబడింది. ఇది సవివరంగా ఇక్కడ ప్రస్తావించడానికి సమయాభావం ఉంది. ఎవరైనా సరే యయాతి మహారాజు గురించి తెలుసుకుంటే కొంత కనువిప్పు అనేటువంటిది కలుగుతుంది, అంటే ఒక కోణంలో. అయితే ఇలా అన్నీ తెలిసినా ఏదో ఒక తపన అనేటువంటిది ఉంటూనే ఉంటుంది. వాస్తవానికి జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో వైరాగ్య భావన పడుచూపుతూనే ఉంటుంది, కానీ అది శ్మశాన వైరాగ్యంలో కొంతసేపే ఉంటుంది. దగ్గర వారు మరణించినప్పుడు లేదా కష్టాలు కమ్ముకున్నప్పుడు కాస్తంత వైరాగ్యం అనేటువంటిది వస్తుంది, వైరాగ్యంగా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ తర్వాత యథాస్థితి, మళ్ళీ పరుగులు, మళ్ళీ పోరాటాలు. ఇక్కడ ఒక విషయం మనం గమనించుకోవాలి, భగవంతుడు మనం మారేందుకు ఎన్నోసార్లు అవకాశం ఇస్తాడు, దానికి అనుకూలంగా కూడా ఎన్నో పరిస్థితులు కల్పిస్తాడు. కానీ మనం ఒక్క క్షణం కూడా అటువైపు మనస్సును మరల్చే ప్రయత్నం చేయడం లేదు. కళ్ళ ముందు ఇన్ని వ్యాధులు విషాదాలు చూస్తూ కూడా మనలో ఈ తాపత్రయాలు అనేటువంటివి, ఆశలు అనేటువంటివి, కోరికలు అనేటువంటివి అణగడం లేదు అంటారు. అదే భావంతో ఇక్కడ శంకరాచార్యులు విద్ధి వ్యాధభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం అంటున్నారు. అంటే ఎంత శోకం అనుభవిస్తున్నా ఇంకా ఎన్నో సుఖాలు అనుభవించాలనేటువంటి తపన. మనుషుల యొక్క ఈ అవస్థలు చూసి పరీక్షిత్ మహారాజు ఆనాడే ఆ పరీక్షిత్ మహారాజుతో సుఖమహర్షి చెప్తాడు, పశుకళత్రపుత్ర బాంధవ దేహాది సంఘమెల్ల తమకు సత్యమనుచు కాపురములు చేసి కడపడి చత్తురు కలియుగానరత్య కాలసరణి అంటారు. కలియుగంలో కలియుగ ఆ అంతంలో కూడా వీళ్ళు దాన్ని గమనించుకోరు, పశ్చాత్తాపం చెందటం లేదు అంటారు. అలా ఆయన సుఖమహర్షి చెప్తాడు, సంసారంలో మునిగి తేలుతున్న గృహస్థులకు ఆత్మతత్వం కొంచెం కూడా తెలియదు, తెలుసుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేయరు. పశువులు, భార్యలు, బిడ్డలు, చుట్టాలు, శరీరం ఇలాంటి వాటినన్నిటినీ కూడా నిజమని నమ్ముకుని కాపురాలు సాగిస్తూ కడకు కన్ను మూసి కాటి పాలవుతారంటారు. అంత్యకాల దుర్దశ తెలిసినా తెలియనట్లు ఉండిపోతారంటూ ఆయన బాధపడడం జరిగింది. శంకరులు చెప్పినా సుఖమహర్షి చెప్పినా ఒకటే, మనం శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు, ఆ పరమసత్యాన్ని తెలుసుకుని మసలుకుంటే ఇన్ని లంపటాలు ఉండవు, ఇన్ని సమస్యలు ఉండవు అని చెప్పాలి. ఇప్పుడు ఒక విషయం ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సి ఉంది. పురంధరదాస్ గారు ఒక చక్కటి కీర్తన రాశారు. దాన్ని మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు తెలుగులో దాన్ని అనువదించారు. ఎంతో తత్వం అనేటువంటిది అందులో ఉంది. బ్రతుకంతా చింతే జీవికి మనస పరమాత్ముని గన నోచని వానికి అని. బ్రతుకంతా చింతే జీవికి మనస పరమాత్ముని గన నోచని వానికి అంటున్నారు. సతియున్నా చింతే సతి లేక చింతే మతిలేని సతితో మనుగడ చింతే అంటున్నారు ఆయన. ఇక్కడ పురుషులైతే సతియున్నా చింతే అనుకోవచ్చు, అదే స్త్రీలైతే పతియున్నా చింతే పతి లేక చింతే మతిలేని పతితో మనుగడ చింతే అంటున్నారు. సంసారం గురించి ఈ ఒక్క మాటలో ఆయన ఎంతో తత్వాన్ని మిడ్చారు. అందమైన సతి హద్దులు చింతే అంతా ఇంతే అన్న తలంపు చింతే అంటున్నారు ఆయన. ఇంకా పేరు ధనము చింతే పేదతనము చింతే అంటున్నారు. పేరుకొన్న బంగారము చింతే అట. పేరు వచ్చినా బాధలు తప్పవు, ధనం పోగుపడినా అంటే సంపదలున్నా తప్పవు. ఎలా వీటిని కాపాడుకోవాలనేటువంటి తాపత్రయం ఉంటుంది కదా. ఒక మంచి పేరు వచ్చింది, ఈ పేరుని ఎలా నిలబెట్టుకోవాలనేటువంటి తాపత్రయం. సంపద వస్తే దాన్ని నిలబెట్టుకోవాలి, దాన్ని ఇంకా పెంపొందించుకోవాలనేటువంటి చింత.
ఇంకా పేదతనం అంటే చెప్పనవసరం లేదు. కోరికలు కాదు, అవసరాలు ఎలా తీరుతాయి అనేటువంటి నిరంతర తపన, చింత. పేరుకొన్న బంగారము చింతే అంటున్నారు. బంగారం పోగుపడింది అంటే ఐశ్వర్యం అలా వచ్చి పడుతూ ఉంటే దాన్ని ఎలా కాపాడుకోవాలి అని, దాన్ని ఎలా దాచుకోవాలి అనేటువంటిది కూడా చింతే అంటున్నారు. బ్రతుకంతా చింతే జీవికి మనసా అని. భార్యాభర్తల్లో ఇద్దరిలో కూడా ఒకరికి ప్రేమానుభవం కన్నా కూడా ఇక్కడ కనిపించేటువంటిది ఏమిటంటే వారి గురించినటువంటి తపన, అదే పెద్ద చింత. అలాగా ఆస్తులు, పేరు, ధనము, బంగారాలు ఇవన్నీ చింతనే ఉంటాయి అని చివరిలో చెప్తారైనా. మురళీధర శ్రీ పురంధర విఠలుని మరవని మనసుకంతా నిశ్చింతే అంటారు. పురంధర విఠలుని, ఆ విఠలుని, ఆ పాండురంగని మరవకుండా ఉంటే మనసుకంతా నిశ్చింతే అని చెప్పంటారు. మనం పోతన తీసుకున్న, రామదాసుని మనం తీసుకున్న, అన్నమయ్యని తీసుకున్న, వారికి కూడా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. కుటుంబం అనేటువంటి ఉంది. ఎన్నో రకాలైనటువంటి చింతలు ఉంటూ వచ్చాయి, సమస్యలు ఉంటూ వచ్చాయి. కానీ నిరంతరము కూడా వాళ్ళు ఆ భగవద్ ధ్యానంలో ఉండడం వల్ల ఒక నిశ్చింతమైనటువంటి ధోరణి కలిగి ఉన్నారు. కాబట్టి ఆదిశంకరులు చెప్పినా, ఎవరు చెప్పినా సన్యాసం తీసుకోవాలి, పూర్తిగా అందరూ వైరాగ్యంలో ఉండాలని చెప్పి అనరు. అది సహజమైనటువంటి మానవ ప్రవృత్తి కూడా కాదు. కానీ ఎలా ఉండాలి అంటే తామరాకు మీద నీటి బొట్టులా అంటకుండా ఉండాలి అని ఒక కోణంలో ఆలోచించాలి. అదేవిధంగా ఈ జీవితం అనేటువంటి తామరాకు మీద నీటి బొట్టులా అది ఎంత స్వల్పకాలం ఉంటుందో మన జీవితం కూడా అంతే స్వల్పం అని చెప్పి భావించాలి. దాన్ని మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి అని ఈ రకంగా ఆయన మనని హెచ్చరిస్తున్నారు. మనకి హితవు చెప్పడం అనేటువంటిది జరిగింది.